హాయ్ బిజినెస్ బడ్డీస్. ఈరోజు నా లైఫ్‌లో జరిగిన ఒక చిన్న సంఘటన గురించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. దానికి బిఫోర్ మీకొక ఇంగ్లీష్ కొటేషన్‌ని ఇక్కడ డిస్‌ప్లే చేస్తాను. దాన్ని చదివి అర్థం చేసుకొని తెలుగు మీనింగ్‌ని కామెంట్ బాక్స్‌లో టెక్స్ట్ చేయండి. మనం టాపిక్‌లోకెళ్దాం. చాలా సంవత్సరాల కిందట నేను మా హోమ్ టౌన్ ఎళ్ళినప్పుడు మా ఫ్రెండ్ దగ్గర 2 డేస్ కోసం బైక్ తీసుకున్నాను. ఆ లాస్ట్ డే తనని నేను రైల్వే స్టేషన్‌కి రమ్మన్నాను. తనతో మాట్లాడి తనకి కీ రిటర్న్ చేయడం కోసం. సో, లాస్ట్ డే నేను రైల్వే స్టేషన్‌కెళ్ళాను. నా ఫ్రెండ్ కోసం వెయిట్ చేశాను. బట్ నేను ప్లాట్‌ఫార్మ్‌లో ఎదురు చూసినప్పుడు గానీ, రైల్వే అంటే బోగీలో ఎదురు చూసినప్పుడు గానీ, మా ఫ్రెండ్ రాలేదు. చివరికి ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. బట్ స్టిల్ నేను మా ఫ్రెండ్‌కి కీని డెలివరీ చేశాను. సో, దానికి నేనేం చేశానంటే, లాస్ట్ మినిట్‌లో నేను టెన్షన్ పడకుండా కూల్‌గా థింక్ చేసి, బండి స్టార్ట్ అయిపోయిన తర్వాత నేను ఒక డార్క్ ప్లేస్‌ని ఐడెంటిఫై చేశాను. అంటే లైక్ లైటింగ్ లేకుండా డార్క్‌గా ఉండి, నా ఫ్రెండ్ ఈజీగా అక్కడికి రాగలడో అలాంటి ఒక ప్లేస్‌ని ఐడెంటిఫై చేసి, నేను ఆ బైక్‌ని అక్కడ డ్రాప్ చేశాను. సో, నేను అలా డ్రాప్ చేసిన ఒక హాఫ్ అన్ అవర్‌కి నా ఫ్రెండ్ నాకు కాల్ చేశారు. సో, తనకి నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, ఇలాగ నువ్వు ప్లాట్‌ఫార్మ్ దాటిన తర్వాత ఇన్ని కరెంట్ పోల్స్ దాటిన తర్వాత ఇన్నో కరెంట్ పోల్ దగ్గర అది స్టార్టింగ్ ప్లేస్‌లో నేను కీని యేసాను. నువ్వు అక్కడొచ్చి చూసుకుంటే దొరుకుతుందని చెప్పాను. సో, తను అదే విధంగా వచ్చి చూసుకున్నాడు. కీ దొరికింది. తర్వాత నాకు ఫోన్ చేసి చెప్పాడు. అంటే దీని అర్థం ఏంటంటే, మనం ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు టెన్షన్ పడకుండా కూల్‌గా థింక్ చేయగలిగితే మనకి ఈజీ సొల్యూషన్ దొరుకుతాయని చెప్పడం నా ఇంటెన్షన్. థాంక్ యూ ఫర్ వాచింగ్.